డిజిటల్ మార్కెటింగ్ ని కెరీర్ గా సెలెక్ట్ చేసుకోవడం మంచిదా కాదా, దీని గురించి ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి కోడింగ్ వైపు వెళ్ళటం ఇష్టం లేదా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ఫేస్ చేయలేకపోతున్నామా, మనకి ఆల్టర్నేట్ ఏదన్నా ఉంది, నేను క్రియేటివ్ గా థింక్ చేయగలను, నాకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ గురించి మీరు అర్థం చేసుకొని ఇది నాకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనుకుంటే దెన్ చూస్ ద డిజిటల్ మార్కెటింగ్. ఒకవేళ మనకి డిజిటల్ మార్కెటింగ్ నచ్చింది, ఇది కెరీర్ గా తీసుకుంటే బాగుంటుందా లేదా అనేది మనం ఆలోచించే లోపు కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, జాబ్ లో జాయిన్ అవుతూ ఉంటారు, ఎర్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఫ్రీలాన్సర్ కెరీర్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది గ్రో అవుతూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఏజెన్సీ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో కెరీర్ వైజ్ గా ఫార్వర్డ్ వెళ్తూ ఉంటారు. సో వీళ్ళంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో, ప్రాపర్ గైడెన్స్ తో సక్సెస్ఫుల్ గా కెరీర్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు డిజిటల్ మార్కెటింగ్ తో. ఎవరికైతే ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదో, ల్యాక్ ఆఫ్ గైడెన్స్ తో ఉంటారో, వాళ్ళు ఎక్కడ ఉన్న చోట అక్కడే స్టక్ అవుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇది నేర్చుకుంటే బాగుంటుందా లేదా అనేసి ఉంటారు. అప్పటికే 3 years కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ అనేది మార్కెట్ లోకి వస్తుంది, దెన్ మనం ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉంటాము. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది క్రియేటివ్ జాబ్, స్ట్రాటజీ అవసరము, మైండ్ సెట్ అవసరము. ఈ రెండు ఉంటే కెరీర్ లో గ్రో అవుతూ ఉంటారు.